ఇంత రాత్రి ఇంత ప్రశాంతంగా ఇంత శ్రద్ధతో ఉన్నప్పుడు అంటే ఇదే కారణం. అంటే ఎక్కడో రక్తనిష్టమైంది మీ లోపల. రక్తనిష్టమై అంబేద్కర్ బుద్ధ భగవానుడు ఉండటం వల్ల ఇట్లా సాధ్యమైంది. వేదిక పైన ఉన్న పెద్దలందరూ ముందు కళాకారులందరూ చెప్తా. అష్టగంగాధరు వాడు అద్భుతమైన కవి, గాయకుడు. తర్వాత ఇప్పుడు తమ్ముడు పాడిన తర్వాత నా 40 ఏళ్ళ జీవితం అంటే నేను 2 సార్లు కన్నీళ్ళు వచ్చిన సభలో ఏడిస్తే ఎగ్జిబిషన్ అయితే నేరలే. ఎందుకంటే ఇట్లనే పాడుతుంటే నేను 45 ఏళ్ళ కింద ఇవే పాటలు పాడుతుంది దళిత రాజ్యాధికారం పాడిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ నుంచి అనేక వాదాల్లోకి ఎంతగాని రోజు బీరుదాపి బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చిక చేసుకొని అరే ఓకే చీపు లిక్కరు నీకు చీపుకుంటారని జానివాకరు మందు బాటలను ఇచ్చిండు. లేబులైతే జానివాకరు ఉన్నది, లోపల ఉన్నదేమో ధూలుపేట అన్నాలు. తాగి ఊగి మరణ ఎత్తుకపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికున్నది గాని యాడ గుద్దిందో నాకెరకలే కాపాయే. ఇది జరుగుతుంది. తాగుడా బలహీనతలు మాని కలిసి ఉందాము. మనం కులాలకు దూరంగా ఉందాం. అంబేద్కర్ కుల నిర్మాణ వాదంతో రాజ్యం తెస్తాం. అప్పుడు ఏమిటంటే జపకు సంచి చేతుల జెండా జాతర పోతాం, జాతర పోతాం, చేతుల జెండా జాతర పోదమా, మహనీయ జాతర పోదమా. జపకు సంచి చేతుల జెండా జాతర పోదమా, జపకు సంచి చేతుల జెండా జాతర పోదమా, మహనీయ జాతర పోదమా. థ్యాంక్ యూ వెరీ మచ్. 17 లక్షల 75,000 ఉంటే 2026లో అది 14 లక్షలు ఎట్లొస్తుందా? అంటే మేము మా సోదరులు కూడా ఎక్కువ పెరగాల. మరి 2011లో 8 లక్షల నోడు 17 లక్షలు ఎట్లా ఎవరు ఏం చేయాలనుకుంటున్నావు ఇది? మరి మన నాయకులు ఏం చేస్తున్నాడు నోడు? వీళ్ళు అనుకుంటారు ఆ మంత్రి కులపుడు కులాలు వాళ్ళు ఎవడైనా పాలక వర్గాల దగ్గర పోయినాడు ఎవరు ఏం చేయలేరు పాపం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నిరంతరం బానిసత్వం లేకుండా సింహాలై గర్జించారు. అక్కడ చితికిపోతారు చిన్న అనేది పట్టిన నాగలేవనిది, పండిన పంటలేవనిది, సత్తువ ఎవడు తీసేరా, సత్తువ ఎవడు తీసేరా, సత్తువ ఎవడు తీసేరా, సత్తువ ఎవడు తీసేరా. ఆ భూములన్నీ మరి రాజ్యం చేతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని భూములు అంబేద్కర్ ఒళ్ళంతా సిల్లులైతే చిక్కల్లాయి, ఒళ్ళంతా సిల్లులైతే కారిన మన సెముట కల్లై పొంగితే జురి. ఆ కళ్ళు సూర తాగినడేమో సురుడైండు, సూరం తెచ్చినోడేమో బహుజరు అంటారు అన్నాడు. చూతుడైండు వాడు సురుడైండు, సుర తెచ్చుకోవడం అసురుడైండు, చూతుడైండు. మాయితో పుట్టినోని మల్లె పువ్వులే చేసి, మాయితో పుట్టినోని మల్లె పువ్వులే చేసి, మాయితో పుట్టినోని మల్లె పువ్వులే గడిగి, ముట్టు పట్టాల నదికి మురికంత ఎల్లా గడిగి, ముట్టు పట్టాల నదికి మురికంత ఎల్లా గడిగి, ముట్టు పట్టాల నదికి మురికంత ఎల్లా గడిగి, జగదర్శి దిగాదర్శి దిష్టి పూసాలు గట్టి మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి రాజ్యాంగం రాసిన అంబేద్కరునే అనుస్తానంటాడు, ఆ రాజ్యాంగాన్ని మారుస్తానంటాడు.
పెరిగి పెద్దగయ్యి ప్రతిభ కళ్ళ మునగాళ్ళయ్యిండు. అందుకోరగుదు కన్నుకో ఈ దొంగల వరివేటందుకో, అందుకోరగుదు కన్నుకో ఈ దొంగల వరివేటందుకో, అందుకోరగుదు కన్నుకో ఈ దొంగల వరివేటందుకో. భరించింది వాడు. మన చరిత్రను మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలా. మనము గోవులు తింటా మాత్రం పేరుకొస్తున్నాం. కొన్నింటిని భజించమంటాడు, కొన్నింటిని భుజించమంటాడు. కొన్ని జీవులను గొప్ప అంటాడు, కొన్ని జీవులను వలపమంటాడు. కొన్నింటిని శుభశకునం అంటాడు, కొన్నింటిని అపశకునం అంటాడు. కొన్నింటిని అపశకునం, కొన్నింటిని అపశకునం అంటాడు, కొన్నింటిని అపశకునం అంటాడు, కొన్నింటిని అపశకునం అంటాడు. అన్ని జీవులకు ఓనరుడా, అన్ని జీవులకు ఓనరుడా, నీవే అపశకునము కాదా, 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 నీవే అపశకునము కాదా. ముక్కున్నది గద్ద, ఎంత ఎత్తుకు ఎదిగితే వింత. ఏడంత ముక్కున్నది గాని పాపం దానికి తెలియదు ఆకలి. ఏడంత ముక్కున్నది గాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా. గంపెడంత నోరున్నది గాడిరా, సింపిరి రూపము దానికి ఉన్నది. గంపెడంత నోరున్నది ఏమంటదో, గంపెడంత నోరున్నది గాని గరిక పోసలే నములుతున్నది గాడిద. బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది. జీవులు మింగిన గద్ద ఎందుకో దేవుని పక్కన వాహనమైనది. ఇదే కదా అంబేద్కర్ తలకిందులుగా ఈ తత్వాన్ని సరి చేసిన యోగి అంబేద్కర్. మన బౌద్ధ దేవుడు, బౌద్ధ దేవుడు అంబేద్కర్, బౌద్ధ దేవుడు అంబేద్కర్, బౌద్ధ దేవుడు అంబేద్కర్, బౌద్ధ దేవుడు అంబేద్కర్. తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు వలె నలుపున్న బర్రె బుద్ధులోల నీ అందము, చేతిల వెన్నెల చందము. అంబేద్కర్ అంటాడు బుద్ధ భగవాన్ అపర అవతారం, బోధిసత్వ అవతారం. బాబు జగజ్జీవన్ రామ్ కూడా. ఎందుకంటే అంబేద్కర్ తర్వాత మనకు తెలియదు కానీ మానవాధిగా అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి స్థాయికి పోయింది ఒక అంటరాని దళితులు అంటే ఎన్ని కష్టాలు ఇక్కడ గుర్తుపెట్టు. ఇవాళ నాయకత్వం కాదు, వాళ్ళకి అలాంటి ప్రేమభావం లేదు. చిన్న సమస్య మనం పరిష్కరించుకున్నాం మన ప్రమోషన్ల కోసం, కానీ అక్కడి వరకు మనం ఈ రాఘవని నేర్పిండు మాన తాత తాళం. ఆ గొంతులు ఎవరిచ్చిండు గిరిజన జాతి యొక్క వీణ. కానీ గుడి ముందర పందిరేస్తే మనం వేస్తే మర్రి మామిడి ఆకులతో గుడి ముందర పందిరేస్తే కళ్యాణం జరుగుతుంటే కళ్ళ చూతమని పోతే అంటరానోడొచ్చనని వెంటబడి తరిమినా మనువు కొడుకు వాడు మాయవాది, మనువు కొడుకు మాయవాది. దేవుని చూడని గర్భగుడిల మహము దేవుని చూడనీయలేదా. మా ఎదగుడిలో వెలుగుతున్న దేవుడు నీవయ్యా. నరంగవాసాలను ఎంత బాగుంటుంది మీరు. ఎందుకంటే చాలా ఇంత ఉన్నదరే. అన్నం తినకున్నా నాకు అన్నం తినలేదని టైంకి తినకపోతే షుగర్ వెళ్తుంది. నాకు షార్ట్ ఏంటంటే ఆకలి మర్చిపోయినా, నిస్సత్వం మర్చిపోయినా. ఎందుకంటే ఆ జ్యోతి లాంటిది. సుదీర్ఘమైన పాట.
నర్రెంగవాసాలను నరికి తిరిగి మూసుకొచ్చి చిన్నగా గెలుపులన్నీ నునుపు చేసి డబ్బులు సంపద కోరికలు ఎట్టనో ఈ దుఃఖం పోగొట్టడానికి ప్రతి మనిషిని బౌద్ధ పరివాజకులు కాదు సంసార జీవితంలో ఉంటూ కూడా ఇక్కడ మీరు బతుకుతూ ఈ కళాకారుల కోసం ఈ సభ కోసం లైట్ల కోసం మీరు ఒక పూట ఖర్చులు తగ్గించుకొని 2.5 లక్షలు ఇచ్చిన చూడు. అలా మీ జీవితంలో మీరు బౌద్ధులు గుర్తుపెట్టుకుంటే పేదవాళ్ళు, ఇందులో పేదవాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారంటే వాళ్ళు నిజమైన బౌద్ధులు. నేను మా ప్రోగ్రాం అంటే ఆంధ్రలో ఒక రోజు విపరీతంగా పోటీ ఉంటుంది, చాలా కాస్ట్లీ. కానీ ఎన్ని ప్రోగ్రాంలకు వచ్చినా ఇక్కడి రాత్రి వేళ మీ అందరి మధ్యలో నా జాతి అంటే నా అంబేద్కర్, నా జగజీవన్ రావు బాబా అంబేద్కర్, బాబు జగజీవన్ రాము, మహాత్ముడు గురుదేవుడు సేవాలాల్ గారు, పూలే గారు, మీ అందరి మధ్యలో ఈ రాత్రి ఉండి నేను మీరు తలుసుకుంటే జ్ఞానులు, కానీ మీ మధ్యలో మాట్లాడడానికి రావడం అనేది ఏ ప్రోగ్రాం కంటే ఇంత రాత్రి కూర్చునంటే ఏ తపన మిమ్మల్ని నడిపిస్తున్నది, ఏ తపన ఇది, ఏం ఆశిస్తున్నాం, మేము ఇచ్చేదేముంది అన్న ఒక్క సెకండ్ అన్న. బాంబే నుంచి వచ్చిన మేడంజీ ఆ ముమ్మరముగ మొగ్గదాల్చిన మల్లెను, పూసిన జాజి తీగను, నెరవిచ్చిన సంపెగ పూలను నాకన్నా అందమాన్ని పొద్దున అడుగుతుంది. అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావు, సంపెగ పూల కంటే అందంగా ఉన్నావు, ఇంత అందవతిని చూసినా నన్ను నీకు ఇష్టం లేదా? అవును, వాటన్నిటి అందం నీలో ఉంది కనుక